గేమ్ చేంజర్ వైఫల్యంతో కొంత నిరాశ కలిగింది. మెగా ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి అభిమానులకు కానీ ఒక నిరాశ కలిగింది. ఇమీడియట్గా ఒక మంచి సినిమాతో రామ్ చరణ్ కంబ్యాక్ మూవీ రావాలి, ఒక అద్భుతమైన సినిమాతో ఆయన రావాలి అని చెప్పి మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్ అవ్వటానికి కారణం దాని వెనకాల చాలా రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు. ఆ సినిమాని పనిగట్టుకొని చేసినటువంటి నెగిటివ్ క్యాంపెయిన్. అంటే భవిష్యత్తులో కూడా ఆ సినిమా రాబోయే సినిమాలకు రాదంటే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ఒక దమ్మున సినిమాతో వస్తే వీటన్నిటిని పటాపంచలు చేసుకుంటూ సక్సెస్ సాధించవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం. అందుకే పెద్ది అనేటువంటి మూవీని ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. దానికి సంబంధించిన గ్లిమ్స్ ఈరోజు రిలీజ్ చేశారు. యాక్చువల్గా రామ్ చరణ్ గారి బర్త్డే రోజు చేస్తారనుకున్నారు, ఉగాది రోజు చేస్తారనుకున్నారు, కానీ అవ్వలేదు. ఈరోజు రిలీజ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్తో ఉత్తరాంధ్ర స్లాగ్తో ఉన్నట్టుగా ఉంది. డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉన్నప్పుడే కదా చేయాలా, మళ్ళీ పుడతామా ఏంటి అనేటువంటి ఒక డైలాగు. అంటే ఆ డైలాగులు అంత అద్భుతమైన డైలాగ్స్ ఉన్న ఈ సినిమాలు అనటానికి ఇది ఒక మచ్చుతొనక. దాంతోపాటు క్రికెట్ సిక్సర్ కొట్టేటువంటి ఒక సీన్, ఒక ఎలివేటెడ్ సీన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ కంబ్యాక్ మూవీలో, అంటే ఫెయిల్యూర్ తర్వాత వచ్చేటువంటి ఒక మూవీ రామ్ చరణ్ యొక్క కంబ్యాక్ మూవీ అద్భుతమైనటువంటి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మంచి మూవీస్ 2 వరుస హిట్ల తర్వాత గేమ్ చేంజర్ ఫెయిల్ అయింది. రంగస్థలం, RRR హిట్ తర్వాత గేమ్ చేంజర్ మూవీ ఫెయిల్ అయింది. గేమ్ చేంజర్ మూవీ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని ఒక అద్భుతమైన చిత్రంగా పెద్దితో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్దని చెప్పి మెగా అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అద్భుతమైనటువంటి సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు అనేటువంటి దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేకుండా ఉంది. అందరి అంచనాలని పెంచే విధంగా ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈరోజు. అది ట్రెండింగ్లో కూడా ఉంది. ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి 1 or 2 అవర్స్లోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది అవి గ్లిమ్స్ కూడా. అయితే ఏదేమైనప్పటికీ ఏంటంటే ఫెయిల్యూర్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి మనం అనుకుంటుంటాం కదా. ఒక ఫెయిల్యూరు అనేక గుణపాఠాలు నేర్పుతుంది. ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న గుణపాఠాల నుంచే విజయం వస్తుంది. అందుకే ఏంటంటే ఆ విజయం ఎలా సాధించాలనే దానిపైన డైరెక్టర్ కానీ రామ్ చరణ్ కానీ ఆలోచిస్తున్నట్టుంది. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక పాన్ ఇండియా మూవీగా ఒక అద్భుతమైన చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టే విధంగా ఈ పెద్ది మూవీ ఉంటుందని మనం భావించవచ్చు. ఆయన లుక్ కానీ, ఆయన పల్లెటూరు స్లాగ్ కానీ, ఉత్తరాంధ్ర స్లాగ్ కానీ, ఆ క్రికెట్ బ్యాక్డ్రాప్ కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ సినిమాలు ఇప్పటిదాకా మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి సినిమాగానే ఇది రూపొందిస్తున్నారని మనం భావించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.